నేను ఈరోజు రెండోసారి ఓడిపోయినప్పుడు కూడా నాకు మళ్ళీ సీట్ ఇవ్వడం ఇలాంటప్పుడు చాలా గొప్ప. ఎందుకంటే ఇది ఒక సునామీ. ఇలాంటప్పుడు ఎవరైనా నెగ్గొచ్చు. 10,000 5,000 తేడా రావచ్చు ఓట్లు తప్ప, అంతకు మించి ఏం ఉండదు. అయినా సరే అవి మనసులో పెట్టుకోకుండా నేను నెగ్గుతాను అని నమ్మకం ఉన్నప్పుడు కూడా బాధ్యత నాతో ఉన్నాడు. తాతాజీ గారు కూడా ట్రై చేశారు. ఆయన కూడా నమ్మకం ఉండి ఎవరికి వచ్చినా నెగ్గుతాం, మీరు ఈ సునామీలు ఎవరు నెగ్గరా, ఎవరైనా నెగ్గుతారు. కాబట్టి ఇంత అభిమానం చూపించారు అందరూ. ఈ కూటమికి చూపించారు, నాకు కాదు, ఈ కూటమికి చూపించారు. నేను విశ్వాసంగా ఉంటాను, ధర్మంగా ఉంటాను, మీతో ఉంటాను. అవినీతి అనేది మన గుమ్మలోకి రాకుండా చేస్తాను. నీతివంత పరిపాలన అందిస్తాను మీ అందరికీ. ఎక్కడైనా అవినీతి జరిగితే నాకు తెలియపరచండి. ఇప్పుడు బాబ్జీ చెప్పాడు, ఎవరైతే ఉద్యోగాలకు డబ్బులు ఇస్తానని తీసుకున్న వ్యక్తులందరూ ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా మీరు తిరిగి డబ్బులు వసూలు చేయకపోతే అతని దగ్గర మీ ఉద్యోగాలన్నీ తీయించేసి బాధ్యత కూడా తీసుకుంటారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, దాంట్లో ఎక్కడ రాజీ పడేది లేదు. మీరు డబ్బులు ఇచ్చి ఉద్యోగం తెచ్చుకోకూడదు. మీరు నిజంగా ఎలిజిబిలిటీ ఉండి, మీకు డబ్బు లేక ఆర్థిక ఇబ్బందులు ఉండి, ఆ కుటుంబాన్ని వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఉద్యోగం కావాలి. కానీ మాకు కుర్స సత్యనారాయణ గారి దగ్గర, బొత్స శ్రీను గారి దగ్గర ప్రసక్తి లేదు. నా ఇంట్లో వ్యక్తులకు కానీ, నా